తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు తన శైలికి భిన్నంగా మంత్రివర్గాన్ని రూపొందించారు. అనుభవానికి ఏమాత్రం చోటు కల్పించలేదు. ఒకళ్ళిద్దరికి మాత్రమే పదవులు కట్టబెట్టిన చంద్రబాబు నాయుడు చాలా మంది సీనియర్లను పక్కన పెట్టేశారు. అతి త్వరలో లోకేష్ను ముఖ్యమంత్రి పీఠం ఎక్కించడానికి చంద్రబాబు సన్నాహాలు చేస్తున్నారని, అందుకే సీనియర్ల విషయంలో మొదట్లోనే కఠిన నిర్ణయం తీసుకున్నారని రాజకీయ పండితులు భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కూడా ఊహించని విధంగా కూటమి ఏకపక్ష విజయాలు సాధించింది. ప్రతిపక్షం అన్నదే లేకుండా వైసీపీని 11 స్థానాలకు పరిమితం చేయగలిగారు. కూటమిలో భాగస్వామ్య పక్షాల మద్దతు అవసరం లేకుండానే ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగేలా తిరుగులేని మెజారిటీ సాధించింది టీడీపీ. దీంతో చంద్రబాబు నాయుడులో ఆత్మవిశ్వాసం పెరిగింది. తనని ఎవ్వరూ శాసించలేరని, బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి ఉండదని క్లారిటీ రావడంతోనే మంత్రివర్గ కూర్పుపై కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఈ ఎన్నికల్లో 144 చోట్ల పోటీ చేసిన టీడీపీ 135 స్థానాలు దక్కించుకుంది. అంటే టీడీపీ టికెట్ అందుకున్న వారిలో ఇంచుమించు అందరూ గెలిచినట్లే. కేవలం 9 మంది మాత్రమే ఓటమి చెందారు. వారు కూడా టీడీపీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో పోటీ చేసిన వారే. ఇంచుమించు సీనియర్లందరూ విజయం సాధించారు. గతంలో చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో పదవులు అనుభవించిన అందరూ గెలిచారు. ఈసారి కూడా తమకు మంత్రి పదవులు ఖాయమని చాలా మంది కలలు కన్నారు. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం అందరికీ షాక్ ఇచ్చారు. సీనియర్లలో అచ్చెన్నాయుడికి మాత్రమే పదవి ఇచ్చారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి, చింతకాయల అయ్యన్న పాత్రుడు, బండారు సత్యనారాయణమూర్తి, గంటా శ్రీనివాసరావు, కళా వెంకట్రావు, పతిపాటి పుల్లారావు, ఎరపతినేని శ్రీనివాసరావులలో ఒక్కరికి కూడా మంత్రివర్గంలో చోటు దక్కలేదు. పార్టీకి ఎన్నికల వరకు అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడికి మాత్రం పదవి ఇచ్చారు. ఆయన్ను అధ్యక్ష పదవి నుంచి తప్పించి ఆ పదవిని పల్లా శ్రీనివాస యాదవ్కు కట్టబెట్టడం కోసమే పదవి ఇచ్చారని భావిస్తున్నారు. తమలో ఏ ఒక్కరికి మంత్రి పదవి దక్కకపోవడంపై సీనియర్లు నోరు మెదపడం లేదు. అయ్యన్న పాత్రుడైతే తనకు మంత్రి పదవి లేకపోయినా పర్వాలేదని పైకి అన్నారే కానీ లోపల మాత్రం మండిపోతున్నారని బోగట. క్యాబినెట్లో మొదటిసారి మంత్రులైన వారు 17 మంది ఉన్నారంటేనే కొత్త మహాలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో అర్థం చేసుకోవచ్చు. ఆ 17 మందిలోనూ 10 మంది ఈ ఎన్నికల్లోనే మొదటిసారి గెలిచి ఎమ్మెల్యేలైన వారు కావటం మరో విశేషం. అంటే క్యాబినెట్పై యువ ముద్ర ఉండేలా చంద్రబాబు జాగ్రత్త పడ్డారు. పార్టీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే కొత్త తరం మంత్రులను తయారు చేయటం ద్వారా నాయకత్వంలో యువ రక్తం ఉరకలు వేసేలా చేయాలన్నది చంద్రబాబు ఆలోచన కావచ్చునని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అయితే కొత్త నేతలకు మంత్రి పదవులు కట్టబెట్టడం వెనక చంద్రబాబు చాణక్యం ఉందని మరో వాదన వినపడుతోంది. తన రాజకీయ వారసుడు నారా లోకేష్ను త్వరలోనే ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాలని చంద్రబాబు భావిస్తున్నారని పార్టీ వర్గాల భావన. యువకుడైన లోకేష్ సీఎం అయితే పార్టీలో సీనియర్లు సహకరిస్తారా లేదా అన్న అనుమానాలు ఉన్నాయంటున్నారు. అందుకే సీనియర్లను క్యాబినెట్లో లేకుండా ముందుగానే చంద్రబాబు జాగ్రత్త పడ్డారని అంటున్నారు. మంత్రి పదవులు అందుకున్న వారిలో మెజారిటీ నేతలు లోకేష్కు సన్నిహితులే. చాలా మందికి టికెట్లు రావడానికి కారణం కూడా లోకేషే. కుమారుడి పట్టాభిషేకాన్ని దృష్టిలో ఉంచుకున్న చంద్రబాబు నాయుడు చాణక్యం ప్రదర్శించారని రాజకీయ పండితులు భావిస్తున్నారు. అయితే ఈ పరిణామం సీనియర్లను ఎటు నడిపిస్తుందో చూడాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.